హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. సో నిన్న జరిగిన డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో 47th మ్యాచ్ అది. సో డీసీ మాత్రం చాలా చిత్తుగా ఓడిపోయింది, చాలా అంటే చాలా బ్యాడ్గా ఓడిపోయింది. సో ఇది కొత్త విషయం ఏముంది దీంట్లో, ఏదైనా కొత్తగా చెప్పంటారా? ఓకే, ఈ సీజన్లో జరిగిన నిన్న మ్యాచ్ ఏదైతే జరిగిందో అది వన్ ఆఫ్ ది లోయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ అనేది చెప్పొచ్చు. ఓన్లీ హార్డ్లీ 3 to 4 లోయెస్ట్ స్కోరింగ్ మ్యాచెస్లో ఇది ఒకటి. 47 మ్యాచెస్లో మేబీ ఇది 4th or 3rd లోయెస్ట్ స్కోర్ మ్యాచ్. అది డీసీ ఓడిపోయింది. డీసీ బ్యాటర్స్ ఎంత చెత్తగా బ్యాటింగ్ చేశారంటే దానివల్ల డీసీ ఘోరంగా ఓడిపోయింది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏందో చెప్పాలన్నా, అన్ఎక్స్పెక్టెడ్లీ డీసీలో ఒక ప్లేయరు హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఆ ప్లేయర్ ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే ఆ ప్లేయర్ కుల్దీప్ యాదవ్. ఎస్, కుల్దీప్ యాదవ్ నిన్న జరిగిన మ్యాచ్లో హయ్యెస్ట్ స్కోరర్ 35 రన్స్తో తనే హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. అండ్ దీనివల్ల ఏం జరిగిందో తెలుసా ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా ఆల్రెడీ శివం దుబేతో భయపడుతున్నాడు. ఆల్రెడీ శివం దుబే పిచ్చగా ఆడుతున్నాడు. సో శివం దుబేకి పక్కా ప్లేస్ కన్ఫర్మ్. అండ్ దానివల్ల హార్దిక్ పాండ్యా ప్లేస్ కోల్పోవచ్చు. నాకైతే ఒక డౌట్ వస్తుంది, నెక్స్ట్ మ్యాచెస్లో కుల్దీప్ యాదవ్ని ఫ్రేజర్ మెక్గర్తో ఓపెనింగ్ చేపిస్తారేమో ఢిల్లీ క్యాపిటల్స్, మళ్ళీ పృథ్వీ షాని కూర్చోపెట్టి. అంత మంచిగా ఆడిండు, అంత ఇంపాక్ట్ వదిలేసిండు. ఎంత పెద్ద ఇంపాక్ట్ వదిలేసిండు అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో కుల్దీప్ యాదవ్ని సునీల్ నారాయణ్ వర్జన్గా పిలుస్తున్నారు. సో అంత పెద్ద ఇంపాక్ట్ వదిలిండు. సో ఎనీవే, కేకేఆర్ గురించి మాట్లాడదాం. కేకేఆర్ బ్యాటింగ్ సాలిడ్గా ఆడింది. ఓపెనర్స్ మాత్రం కొట్టేసిర్రు. ఫస్ట్ 6 ఓవర్స్లోనే 79 రన్స్ కొట్టేశారు. సో తర్వాత వికెట్ పడ్డాక దిగింది ఎవరు? రింకు సింగ్ ఫామ్లోనే లేడు. ఎప్పటి నుంచి అయితే రింకు సింగ్ విరాట్ కోహ్లీ చేతిలో బ్యాట్ తీసుకుండో అప్పటి నుంచి రింకు సింగ్కి అదొక దరిద్రం పట్టుకుంది. ఎప్పుడు బ్యాటింగ్ దిగుతాడో అప్పుడు అవుట్ అయిపోతున్నాడు. రింకు సింగ్ తెలుసు మీ అందరికీ ఎంత డేంజరస్ బ్యాట్స్మెనో. ఆల్రెడీ ఒక ఓవర్లో 5 సిక్స్లు కొట్టిండు అండ్ 30 రన్లు గుంజిండు ఒకటే ఓవర్లో. కానీ విరాట్ కోహ్లీ ఏం మంత్రం వేసి బ్యాట్ ఇచ్చిండో కానీ అప్పటి నుంచి రింకు సింగ్ బ్యాటింగ్ అయితే నాశనం. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. హర్షిత్ రాణా తెలుసు కదా మీకు? ఎవరో చెప్తా అయినండి. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిండు వికెట్ తీసి. అప్పటి నుంచి మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ కేకేఆర్ మ్యాచ్ ఎప్పుడవుతుందా, ఈ హర్షిత్ రాణా ఎప్పుడు బౌలింగ్ వేస్తాడా, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎప్పుడు దుక్కుతారా అని చూస్తారు. కానీ మళ్ళీ కేకేఆర్తో మనకు మ్యాచెస్ లేవు. అయితే గీతే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్లో పోతే అప్పుడు తలగొచ్చు, అప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ హర్షిత్ రాణా ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో అభిషేక్ పోరెల్ వికెట్ తీస్తాడు. అండ్ ఆల్రెడీ అభిషేక్ పోరెల్కి పెవిలియన్ దారి చూపిస్తాడు వేలుతోని. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళీ ఫ్లయింగ్ కిస్ ఇద్దామని పోయేసరికి మళ్ళీ గుర్తుకొచ్చినట్టుంది. ఎందుకంటే మయాంక్ అగర్వాల్కి ఫ్లయింగ్ కిస్ చూపించినందుకు 60% మ్యాచ్ ఫీస్ అనేది కోత కోసిర్రు బీసీసీఐ వాళ్ళు, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అనేది. ఇప్పుడు మళ్ళీ అలాగే చేసిండు అనుకోండి, మళ్ళీ లక్షలు గోవిందా, ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి ఈడు దాకా వచ్చింది చెయ్యి. మళ్ళీ చెయ్యిని ఇట్లా ఏదో అడ్జస్ట్ చేసిండు, మేనేజ్ చేసుకుండు. కానీ కేకేఆర్ మళ్ళీ ఎస్ఆర్హెచ్తో వాడాలి, అప్పుడు నీ పని చేస్తారు ఈ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ముచ్చట్లు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్.